ఇగో ఈ నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఒక ముచ్చట జరిగింది. ఆ ముచ్చట చెప్పే ముందర ఫస్ట్ ఈ పేపర్ హెడ్లైన్ చదువుతా, చదివినాక ముచ్చట చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రజలారా వీడియోని పూర్తిగా విన్నాక కామెంట్ రూపకంగా మీరు చెప్పాల్సిన నష్టం లేదు. మాకు బీర్ల ధరలు పెరిగినాయట. సగటున ఒక్కొక్క బీరుకు 35 రూపాయలు పెరిగినట. ప్రభుత్వానికి ప్రతి నెల 150 కోట్ల ఆదాయం వస్తుందంట. వస్తుంది మరి రాకుట్ ఏం చేస్తుంది? మరి తాగుతూడే కడతారు తాళపని అన్నట్టు. మరి రాకుట్ ఏం చేసి చెప్పురి. నల్లగొండ ముచ్చట ఏం చెప్తాను అంటే ఎలాగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఈ పక్కకు ఒక ఏపూర్ అనే గ్రామం ఉంది. ఆ ఏపూర్ అనే గ్రామంలో ఒక 28 ఏళ్ళ పిల్లగాడు ఈ మధ్యనే పెళ్ళి అయింది. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు. ఆ పిల్లగానికి పేరు కురాకుల ధనంజీ. ఆ కురాకుల ధనంజీ భార్య పేరు శిల్పనేది అనుకుంటా. చిన్న చిన్న పిల్లలు ఉండరంట. ఆయన ఏదో పని చేసుకుని బతాడంట. మరి అది డీసీఎం తోలుతాడా ఏమో తెలియదు. కానీ ఆ ఊరు చివరికి పోయి అటెంకల్ ఆ బండి పెట్టిండంట. బండి పెట్టి ఆయన బైక్ వేసుకొని వచ్చినాడు. బండి అంటే డీసీఎం ఉన్నట్టు ఏదో లారో డ్రైవరో ఏదో పని చేస్తట్టుండే ఆయన. ఆ ఊరు వస్తున్నాగానే ఆయమన్న దూరం ఉందంట. ఆడ ఏం దూరం గిదే ఓపెన్ చేసుడే గుద్దుడే. ఈ బెల్ట్ షాపులు నాశనం అయిపోరు. ఊర్లో నీళ్ళ దుకాణాలు ఉండేవో లేవో కానీ బెల్ట్ షాపులు మాత్రం తెలంగాణ మొత్తం ఏర్లై పారుతున్నాయి. ఇక షాపు చూసిందంటే మరి ఉదర సద్దర అంటే ఏమంటే ఈసారి బెల్ట్ షాపులలో ఏమో నగ తీయాలన్నా. వైన్ షాపులకి అయితే నగ తీయాలి కానీ బెల్ట్ షాపులో ఉదర సద్దర ఏముంది? మన ఊరైనా ఈయన అని అంటే సరే మన పొరడు అనుకుని ఆడిస్తూనే ఉంటాడు. పాయన పవిష్గా వేసుకొని ఆ నుంచి వచ్చే ముందర బైక్ మంచి స్పీడ్లో వచ్చిందట. వస్తేనే ఆ కుక్క అడ్డం వచ్చిందట. కుక్కను తరగపోయి కుక్కను తప్పించినా కుక్కను గుద్దిన మొత్తం మీద అయితే మనిషి కింద పడ్డాడు. కింద పడితే తలకాయకి దెబ్బ తగిలిందట. మెదడు దెబ్బ తగిలితే పెద్ద దవాఖానలు వేస్తే 3-4 రోజులు పానంతో మొత్తం కొట్లాడి చివరికి పానం విడిచిండు. ఇక చూడు ఇప్పుడు ఎంతవరకు వస్తుందంటే ఆ ఊళ్ళో ఇప్పుడు 3 రోజులు ఆ మనిషి చచ్చిపోయి ఇప్పటిదాకా ఇంకా ఆయన ఏది సాగు చేయలేదంట. ఆ ఊరోళ్ళు ఎందుకు చేయలేదంటే ఆ ఊళ్ళో ఉన్న మహిళా సంఘాల వాళ్ళు ఆడవాళ్ళు మొగోళ్ళు అంతా కలిసి, అంటే మొగోళ్ళు చేస్తారు అందరు కానీ కొంతమంది మంది ప్రియులు ఉంటారుగా, ఇంకా వెనక్కున్నావు కానీ ఆడవాళ్ళు అంతా కలిసి పెద్ద భారీ ర్యాలీ తీస్తారు. పక్క పోయి వీడియోలు వస్తే చూడు నష్టం లేదు మాకు. కానీ ఆ వీడియోలలో చూస్తారు కదా. ఏమైంది చెప్పాక ఒకసారి మీ ఊళ్ళో ఏం జరిగింది చెప్పాక. నమస్కారం. మాది ఏపూరు గ్రామం, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా. మా ఊర్లో మద్యం అమ్మడం వల్ల చిన్న పిల్లలు, యువత, పెద్దవాళ్ళు కూడా అందరూ ఖరాబ్ అవుతారు. దానివల్ల మేమందరం ఆడవాళ్ళము మహిళా సంఘం తరఫున కూడా మద్యం అమ్మొద్దు, మద్యాన్ని నిషేధించాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి తాగి బండి మీద నడుపుకుంటూ వస్తుండగా ఆయన కుక్క అడ్డం వచ్చి ఆ బండిని కంట్రోల్ చేయలేక తను కింద పడి చనిపోయిండు. ఆ అబ్బాయికి ఒక పాప ఒక బాబు ఉన్నారు. అలాంటి అన్యాయం ఎవరికి జరగొద్దు, ఏ కుటుంబంలో కూడా జరగొద్దని మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దయచేసి పెద్దలు చిన్నలు అందరూ కూడా మాకు సహకరించి కలెక్టర్ వరకు కూడా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మా అందరికీ సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మద్యం షాపులను అయితే బంద్ చేయండి. అట్లా మద్యం అమ్మితే మేమైతే హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మాత్రం ఎవరిని ఖరాబ్ చేయలేదు, ఎవరిని కూడా ఒక మాట అనలేదు. మేము హెచ్చరిక మాత్రమే. మళ్ళీ కనుక మాకు దొరికినట్టయితే మద్యం అమ్మిన వారికి 1,00,000 రూపాయలు, తాగిన వారికి 20,000, పట్టించిన వారికి 10,000 రూపాయల జరిమానా గ్రామ పంచాయతీ నుంచి మేము ఇప్పించడానికి ఈరోజు తీర్మానం రాసుకుంటున్నాం. ఫస్ట్ దొరికితే 1,00,000 రూపాయలు వేస్తారు కదా. మరి రెండోసారి కూడా 1,00,000 నేను కడతాను. అక్కడ మస్తు పైసలు అని ఉన్నవాడు ఉంటాడు. నేను ఎంతైనా కడతాను. మీరు ఏం చేస్తారు? ఒక్కరిని అడిగినప్పుడు ఒకరు చెప్తారు. ఇప్పుడు 1,00,000 రూపాయలు కడతాడు. ఆయన కాడ మస్తుగా భూమి అమ్మే అదో అమ్మో నేను కడతా ఎంతైనా కడతాను. ఎన్నిసార్లు పట్టుకుంటారంటే మీరు ఏం చేస్తారు? చిత్తశుద్ధి చేస్తాము, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాము. మేము దాన్ని కూడా కలెక్టర్ దగ్గర నుంచి మేము తీసుకొస్తాము. షాప్ మీద కంప్లైంట్ చేస్తాం. భార్యాభర్తల మీద పీడీ యాక్ట్ కూడా పెట్టించడానికి మేము సిద్ధంగా ఉంటామా? మీ యొక్క డిమాండ్ అది. ఈ రోజు నుంచి తెచ్చిన మద్యం కూడా అమ్మడానికి వీలు లేదు. అమ్మిన ఎడల ఒక జరిమానా విధించవలసి, సీసాలు కూడా వలగొట్టవలసి వస్తుంది. ఇంకొకటి చిన్న విన్నపం ఏంటంటే సిగరెట్ కూడా అమ్మకుంటే బాగుంటది. భీమలు అట్లాంటివి కూడా అమ్మకుంటే బాగుంటది. ఎందుకంటే దీని వల్ల 6వ తరగతి నుంచి మొదలుపెట్టి 10వ తరగతి పిల్లలు కూడా చాలా వరకు గవర్నమెంట్ స్కూల్కి ఒకసారి పోయినట్టయితే ఆ సారే చెప్తాడు మనకు పేరుతో సహా ఏ పిల్లలు తాగుతున్నారు అని. మా పిల్లలే ఉన్నారు, నాకు కూడా పిల్లలు ఉన్నారు. బయటికి పోయి మమ్మీ చాక్లెట్ కొనుక్కొచ్చుకుంటా అంటే నేను ఒక 20 రూపాయలు ఇస్తున్నా. వాడు చాక్లెట్ కొనుక్కుంటలేదు, దాంతో సిగరెట్ కొనుక్కొని తాగుతుండు. ఆ విషయం నాకు తెలియదు. వాడు చాక్లెటే కొనుక్కుంటాను నేను అనుకుంటున్నా, కానీ వాడు సిగరెట్ కొనుక్కొని తాగుతుండు. అందుకే సిగరెట్ కూడా బంద్ చేయాలని అందరికీ విన్నపం చేస్తున్నాం. మీ యొక్క సహకారం ఉంటే ఎంత దూరమైనా వెళ్ళడానికి అందరం కూడా మీకు తోడుగా మేము ఉంటాం. ఎంత దూరమైనా సరే
ఈ రోజు నుంచి తెచ్చిన మద్యం కూడా ఎవరు కూడా అమ్మడానికి వీలు లేదు. వాళ్ళు వలగొట్టుకుంటారా వాపస్ ఇచ్చుకుంటారా వాళ్ళ బాగానే పడినాయి. ఎవరు కంట్లో పడ్డా కానీ మీరు మాత్రం ఎవరికి తెలిసినా ఈ నేను చెప్తే నన్ను తిడతారేమో అనేది మీరు అనుకోకూడదు. నేను ఎస్ఐ కలెక్టర్ కూడా ఆల్రెడీ మాట్లాడినాను. ఆడ దగ్గర లెటర్ ఇచ్చొద్దాం, ఎంత దూరం అయినా వెళ్దాం. ఎందుకంటే కుటుంబాలు ఆగమవుతున్నాయి. అందరూ ఆడ ఎంత 5th కూడా లేడు సిగరెట్ తాగుతారు. వాస్తవం నేను కూడా చూస్తున్నా అవుతుంది. అంటే చెల్లాడు వాటి ఉన్నాయి కానీ మన కుటుంబ సభ్యులు ఇంతమంది ఉన్నాం, మనం కూడా చెప్పుకోవాలి. ఇంట్లో మన మీద కూడా బాధ్యత ఉంటుంది. ఏ టైంకి వస్తుంటే ఏ టైంకి వస్తుంటే కూడా మనం చూసుకోవాలి. కొంచెం మన మీద కన్నేజ్ కూడా ఉంచుకోవాలి. చేసేది చేద్దాం. ఇన్నర్గా ముచ్చట అగ చూడు. ఆ ఊర్లో చక్కదాన పోరగాడు ఉత్త పుణ్యానికి మందు తాగి ఆగమై బుడబుడ పిల్లల్ని నిష్పెట్టి చచ్చిపోతే వీళ్ళు ధర్నా చేస్తారట ఈ మహిళా సంఘం వాళ్ళు అంతా. ఎవడన్నా కర్మజారి రేపన్నాడు మళ్ళీ మందు తీసుకొచ్చి అమ్మితే ఫస్ట్ దొరుకుతున్నామో ₹1,00,000 పైనంట. ఇక అంతకంటే ఎక్కువ అయితే కూడా మరి రెండోసారి కొనిపోయి మరి ఏం చేద్దాం అనుకుంటారంటే మీరు ఏం చేస్తారో వాక్కలాల మాకు తెలియదు. కానీ ఈ ₹1,00,000 దాదాపుగా ఓటు భయపడతారు ఈ కాలన. కానీ పహల్గాల్లో మళ్ళీ ఇస్తే సాటుకు అంతనే ఉంటారు. కానీ ఆ ఊళ్ళో మళ్ళీ ఓడన బెల్ట్ షాప్ అని మందు అమ్మితే చెప్పులదాడ తీసుకోరి, పీతల చెప్పులు అద్దూరి అటేంకల కంపషటకు అయిపోతే బస్సుకుంటే 10 గోతల పొగ తీసుకొచ్చి ఆ నిండి చుట్టూ వేసేయరు. ఇక మళ్ళీ అమ్మరిగా ఆ 10 గోతల పొగలో 4 మిరపకాయలు వేయి ఒట్టి మిరపకాయలు వేస్తారు. అయితే ఇల్లంతా పొగకు దెబ్బకు చేస్తారు కొడుకులు. మీరు ఈ ఏది చిన్న ఊర్లల్లో ఈ బెల్ట్ షాపులు పెట్టి ఎంతమంది నాశనం చేస్తారా నాయన నాకు అర్థం కాదు. కానీ చూడు ఇప్పుడు ఏమంటారు అంటే కొంతమంది ఏమంటారు, అయ్యో ఈయన తాగుంటే మా షాపులకు వచ్చి తాపిస్తున్నావా లేకపోతే మా ఇంటికి పోయి పోస్తున్నావా అని అంటాడు. ఓ బెల్ట్ షాప్ ఆయన నీ షాప్ లేకుండా పోతే ఆడు తాగునా వైన్స్ కాడికి పోవాలంటే ఏ ఊర్లో అయినా కానీ వైన్స్లు ఊర్లలో అందుబాటులో ఉండయి. ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. సరే కొన్ని ఊర్లలో అయితే రోడ్డు మీద ఉంటాయి, అది నష్టం లేదు. కానీ వైన్స్ కాడికి తాగినందుకు ఊళ్ళో బెల్ట్ షాప్లో తాగినందుకు ఎంత పరాకు ఉంటుంది ప్రజలారా. చూడు చిన్న పిల్లలు అంట పాపం, చిన్న పిల్లలు ఇచ్చిపెట్టి ఇప్పుడు చచ్చిపోయిండు. 3 రోజులు ఆ పీనుగా మొత్తం ఆయనే మురుగుతుంది. ఈ బెల్ట్ షాపులు బంద్ చేస్తేనే ఆ పిల్లగాని సాగు చేస్తామన్న కాడికి వచ్చింది. ఇగో గట్ల ఉంది చిట్యాల మండలం నల్గొండ జిల్లా ఏపూర్ అనే గ్రామంలో. చూడురి ఆడోళ్ళు ఎట్లా డప్పులు కొట్టి మరీ ఊరేగిస్తారు చూస్తారు కదా. అగో అట్లా ఉంటుంది దాదాపుగా తెలంగాణ మొత్తంలో. ఈ బెల్ట్ షాపులు బంద్ చేసి ఉపాయం చేయరు. మీరు బీర్లకు ₹35 పెరిగినాయి, ₹40 పెరిగినాయి, ₹8 వేసుకున్నా కానీ ఊర్లలో బెల్ట్ షాపులు మాత్రం బంద్ చేసి ఉపాయం చేయరు రేవంత్ సర్కారు. ఇక ఊర్లలో బెల్ట్ షాపులు బంద్ చేయకుంటే గిట్నాగం అవుతారు. పొరగాళ్ళంతా పనికి పోతలేరు, ఏం పోతలు అంటే బాగా తాగుడు కలవాట. ఇంటికాడ పెద్ద మనుషులు ముసలోళ్ళు ముడిగోళ్ళు అంతా పెళ్ళాల కొడుతురట. ఆగం అడివి మొత్తం అప్పలపాలు అవుతారంట. ఆడోళ్ళు చెప్తారు కదా జర సిగ్గు తెచ్చుకొని ఇక బెల్ట్ షాపులు బంద్ చేసి ఉపాయం చేయరు. ఆ బెల్ట్ షాపుల మీద ఓడడం మరి ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ శాఖ పోల్లో జర ఇకనన్నా బెల్ట్ షాపులు బంద్ చేస్తే పల్లెలలో జర పచ్చగుంటారు. లేకపోతే గిదే పని వెళ్తారా అంటే ఇక మళ్ళీ బంగారు తెలంగాణ కాస్త బలవత్తర తెలంగాణ అయితే, బలవత్తర తెలంగాణ కాస్త తాగుబోతు తెలంగాణ అయితే తర్వాత మీ ఇష్టం ఇక ఉంటాం మరి ప్రజలారా.